ఇంకా వేరే డీటెయిల్స్ కూడా చూద్దాం. మనకి క్రైటీరియా చూద్దామండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో మస్ట్ అండ్ షుడ్గా ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి. ఏ సబ్జెక్ట్స్లో పాస్ అవ్వాలి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓసీ విద్యార్థులు అయితే 50% మార్క్స్ రావాలండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉంటే కనుక 40% మార్క్స్ వచ్చినా ఓకే. ఓసీ కేటగిరీలో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే కనుక 45% వరకు రావాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా నీట్ యూజీ ఎగ్జామ్ అనేది కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు అడ్మిషన్ తీసుకుంటున్న టైంకి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. 31 డిసెంబర్ అడ్మిషన్ ఏ సంవత్సరంలో అయితే తీసుకుంటున్నామో ఆ సంవత్సరానికి సంబంధించి 17 సంవత్సరాలు నిండిపోవాలి. ఓకేనా? ఇది బీడీఎస్, బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీకి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇక చాలామంది యూజీ చేసిన తర్వాత పీజీ కూడా చేస్తారు కదా. మనకి పీజీ కోర్స్ ఏంటి? మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, ఎండిఎస్ అంటాం కదా. సో ఎండిఎస్కి ఎలిజిబిలిటీ ఏంటి? ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంటంటే అప్పటికే మనం బీడీఎస్ కోర్స్ అనేది, యూజీ కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి. ఓకేనా? గుర్తింపు పొందిన DCI ద్వారా గుర్తింపు పొందిన కాలేజ్లో అయితే చేయాలండి. అండ్ 1 సంవత్సరం కంపల్సరీ ఇంటర్న్షిప్ అనేది చేయాలి. మనకి MBBSలో కానీ లేదు అంటే బీడీఎస్లో కానీ ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి MBBS వచ్చేసి 5.5 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు కోర్స్ చదివి 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తాం. టోటల్ 5.5 years. ఇక్కడ వచ్చేసరికి 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు మనం కోర్స్ చదువుతాం, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తాం. అది కంపల్సరీ ఇంటర్న్షిప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? అండ్ MDS కోర్స్ చేయాలంటే పీజీ కోర్స్, MDS, నీట్ MDS అనేది కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ విత్ స్టేట్ డెంటల్ కౌన్సిల్. స్టేట్ డెంటల్ కౌన్సిల్లో కానీ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కానీ మీరు రిజిస్టర్ అయి ఉండాలి. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకేనా? సో ఈ క్వాలిఫికేషన్స్ కనుక మీకు ఉంటే, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే మీరు MDS చేయడానికి అర్హులే. ఓకే.